వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది ఇళ్లల్లోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు, అలాగే బొద్దింకలు ఇవన్నీ కూడా నైట్ టైం వచ్చేసి ప్రతీది కూడా పాడు చేసేస్తే మనల్ని చాలా ఇబ్బంది పరుస్తూ ఉంటాయి కదా! ఎన్ని రకాల కెమికల్స్ వాడినా, ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఎలుకల సమస్య అనేది ఇంట్లోని అస్సలు తగ్గదు. బట్ రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఉండే వాటితోటి మళ్ళీ జన్మలోకి ఎలుకలు, బొద్దింకలు ఇంట్లోకి రాకుండా సింపుల్‌గా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి. 100% మీ ఇంట్లోనే ఉండే ఎలకలు గానీ, పందికొక్కులు గానీ ఇవన్నీ కూడా పోతాయి. దీనికోసం ఏదైనా ఇటువంటి ఓల్డ్ బౌల్ గానీ, లేదంటే నార్మల్ బౌల్‌లో గానీ, గోధుమ పిండిని గానీ, లేదంటే శనగపిండిని గానీ, మీ దగ్గర ఏ పిండి అవైలబుల్‌గా ఉంటే దాన్ని 1.5 స్పూను లేదంటే 2 స్పూన్ల వరకు తీసేసుకోండి. ఆ తర్వాత వంట సోడా అనేది మనకు ఖచ్చితంగా కిచెన్‌లో ఉంటూనే ఉంటుంది కదా! దీన్ని కూడాను ఒక అర టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోండి. జస్ట్ మనకి ఒక రూ. 10 పెడితే మార్కెట్‌లో చాలా వంట సోడా అనేది వచ్చేస్తుందండి. వంట సోడా అనేది మనం ఈ మిశ్రమంలోని కలపడం వల్ల, వంట సోడా వల్ల ఎలుకలు ఈ మిశ్రమం తినడం వల్ల వాటి స్టమక్ అనేది అప్సెట్ అయిపోతుందండి. నార్మల్‌గా మనము ఎక్కువగా వంట సోడా అనేది కిచెన్‌లో వాడుతూ ఉంటాం కానీ, వంట సోడాలో మనకి అసిడిటీ గుణాలనేవి ఎక్కువగా ఉంటాయండి. సో, తరువాత అందులోన ఒక అర టీ స్పూన్ వరకు కూడాను సర్ఫ్‌నయితే యాడ్ చేసేసుకోండి. సో, మనం బట్టలు ఉతుక్కునే సర్ఫ్‌లో కూడా చాలా ఎక్కువ రకాలైన కెమికల్స్ ఉంటాయండి. మామూలుగా దీని వాసనే మనం అస్సలు పీల్చలేం, అంత ఘాటుగా ఉంటాయి. సర్ఫ్ వల్ల కూడాను మనకి ఇంట్లోకి బొద్దింకలు గానీ, ఎలుకలు గానీ ఏవి రాకుండా ఉంటాయి. మీకు ఒకవేళ ఇంట్లో బొద్దింకలు ఇవన్నీ ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి, జస్ట్ పిండిలోన వంట సోడా అలాగే సర్ఫ్‌ను మాత్రమే యాడ్ చేసుకొని ఈ పౌడర్‌ని బొద్దింకలు తిరిగే ప్లేస్‌లోంచి ఎళ్లారనుకోండి బొద్దింకలు రావు. బట్ ఇక్కడ నేనైతే ఎలుకల కోసం మిశ్రమం అనేది తయారు చేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్‌నైతే యాడ్ చేస్తున్నానండి. ఉండలు లేకుండా ఈ విధంగా జస్ట్ మరీ పలచగా కాకుండా, మరీ తిక్కుగా కాకుండా ఇలా మీడియంగా మనం మిశ్రమాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఈ కెమికల్స్ వాడి ఉంటారండి. అలాగే గమ్ సీట్లని, బోన్స్ అని ఇవన్నీ వాడి ఉంటారు కదా! వీటి వల్ల మనకు ప్రయోజనం ఉండదండి. సో, అలా కాకుండా సింపుల్‌గా ఎలుకలు ఇంట్లో ఎక్కువగా ఉంటే ఇలా జస్ట్ ట్రై చేయండి. ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ అనేది తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. న్యూస్ పేపర్ అనేది మనం ఎందుకు ఇక్కడ సింపుల్‌గా తీసుకున్నట్టున్నామంటే అస్సలు మన చేతికి అనేది అంటుకోకుండా, తర్వాత మనం వీటిని క్లీన్ చేసుకునేటప్పుడు కూడా మన చేతికి అస్సలు అంటుకోకుండా ఇక్కడ న్యూస్ పేపర్ చాలా హెల్ప్ అవుతుందనమాట. న్యూస్ పేపర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కిందన ఎక్కువ పేపర్ ఉండేటట్టు అంటే ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి చెమ్మకి తడిసిపోకుండా ఉంటుంది. ఇలా మిశ్రమాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం పేపర్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేసేయండి. జస్ట్ వీటిని ఎలుకలు అనేవి తినగానే వాటి నోటికి కూడా అంటుకుపోతాయి అనమాట. అలా మిశ్రమాన్ని మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజువల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో, ఇలా మనము ఎన్ని పేపర్స్ అయితే కావాలనుకుంటున్నామో అన్ని పేపర్స్లోన మనము తయారు చేసిన మిశ్రమం అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా జస్ట్ ఒక కెమికల్ లాగా అయితే అప్లై చేసేసుకొని వీటిని తీసుకొని వెళ్ళి మనకి ఇంట్లోనే ఎక్కడెక్కడైతే ఎలుకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో పెట్టుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, జస్ట్ అసలు మన చేతికి ఎటువంటిది కూడా మిశ్రమం అంటుకోలేదు. వీటిని పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మనము చిన్నపిల్లలు కానీ, పెంపుడు జంతువులు కానీ ఇంట్లో ఉంటే చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. వాటికి అస్సలు అందనివ్వకుండా నైట్ టైము ఈ విధంగా మీరు ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోండి. ఎక్కువగా మనకి కిచెన్లోన సింక్ దగ్గర ఇలా వాటర్ ఎక్కువగా ఎక్కడైతే వాడుకుంటుందో ఆ ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి కదండి. కిచెన్లో ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి, సో మనం కిచెన్లో పెట్టేటప్పుడు కిచెన్లో ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ లేకుండా నీట్గా పెట్టేసుకోండి. మీరు కావాలనుకున్నట్లయితే మార్నింగ్ ఒకవేళ ఎలుకలు అనేవి దీన్ని టచ్ చేయలేకపోతే వెంటనే పేపర్ని ఫోల్డింగ్ చేసుకొని బయట పడేయకుండా డస్ట్బిన్లో చక్కగా పడేసుకోండి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు, పందికొక్కులు, చుంచెలుకలు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో జస్ట్ ఇలా పెట్టేసుకోండి. మీరు కావాలంటే మార్నింగ్ తీసి వీటిని క్లీన్ చేసుకోవచ్చండి. మనకి ఇలా అవుట్ సైడ్ ఏవైనా గజాలు ఉన్నాయనుకోండి, అటు నుంచి మనకి వైర్లు పైనుంచి గట్టున్న ఎలుకలు, పందికొక్కులు అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి కదా! ఆ ప్లేసుల్లో కూడా చాలా చక్కగా పెట్టుకోండి. మీకు అవసరం లేదనుకుంటే ఇలా ఫోల్డ్ చేసుకొని డస్ట్బిన్లో పడేసుకుంటే సరిపోతుందనమాట. ఇలా మీరు 1, 2 సార్లు ఇంట్లోన ఎలుకలు ఉండే ప్లేస్లో ట్రై చేసి చూడండి. ఇంట్లోన ఎలుకలు అనేవి ఇవి తిని వాటి కడుపు అనేది అజీర్ణం అయిపోయి అప్సెట్ అయిపోయి ఎలుకలు అనేవి తినగానే వాటికైతే రియాక్షన్స్ అనేవి వచ్చేసి బయటకు పోయి చనిపోవడమో లేదంటే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావడానికి భయపడతాయండి. ఇలా మీ ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు, బొద్దింకలను చాలా ఈజీగా తగ్గించేసుకోండి. ఎవరికైనా యూజ్ అవుతుందండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. వీడియో కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.